ఆండళమ్మవారి తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో రామాయణంలోని ఒక రెండు విషయాలని బాగా అనుకరించి తిరుప్పావేలో చూపిస్తుంది. ఒకటి ఏమిటంటే రామచంద్రస్వామికి దాశరథి అని పిలిస్తే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన దశరథ మహారాజు గారి కుమారుడా అంటే ఆయన ఎంతో పొంగిపోతాడు కాబట్టి. అందుకోసమే మన కంచెల గోపన్న గారు కూడా దాశరథి శతకం అనే రాసుకున్నారు. ఇదే మాట ఆండళమ్మవారి తిరుప్పావై ఒకటో పాసరంలోనే అంటుంది, నందగోపన్ కుమరన్ అని పిలుస్తుంది కృష్ణ పరమాత్మని. రెండవ విషయం ఏమిటి అంటే సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మ వారితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ మీరు ఎవరు, మీరు రాజకన్య, మీరు ఎవరు గంధర్వకన్య అని అడిగితే దానికి సీతమ్మ వారు అంటుంది, నేను దశరథ మహారాజు గారి కోడల్ని నాయన, నేను జనక మహారాజు కూతుర్ని, రామచంద్రస్వామి భార్యని, నా పేరు సీత అని చెబుతుంది. ఇదే మాట ఆండళమ్మవారు 18వ పాసరంలో నీలాదేవిని లేపుతున్నప్పుడు నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి అని అంటుంది. అంటే ఓ నందగోపుడి కోడలా లేచి రావమ్మా అని అర్థం.